చెప్పను మరి చెప్పను. చాలు ఆపరా, సార్ చచ్చిపోతాడు, ఆపరా ఆపు. ఏయ్ చెప్పలేమంటారా, ఎంత కొట్టినా కానీ చెప్పకుండా ఏం చేసి నువ్వు రే చెప్పసా. మీరు ఎంత కొట్టినా చెప్పను సార్, ఎందుకంటే నాకు తెలీదు సార్. మీరు నేను చెప్పలేను సార్, నాకు కర్ర బాధ్యంగా. రే ఆ ఊదగట్టను తేపరా, పొయ్యిలో పెట్టినాను ఎర్రం కాల్చిపెట్టాను పోరా తేపరా. నా వెనక నుంచి పెడితే నా మీటికి నమ్మ నిజం వచ్చేలా బయటికి మరపో. మీరు ఊదగట్టం పెట్టా నేను చెప్పను సార్, నేను చెప్పను సార్. నువ్వు చెప్తే వందని చెప్పేస్తారు. అది సార్ సంగతి. ఆ వాటిని పెడతాను, ఊదగట్ట పెడతాను అని చెప్తే ఎట్టా చల్లంగా దేకొచ్చి కాల్చిపోద్ది ఇంక వెనక జోపిపోద్ది లేకుండా ఊరికి ఊదగట్టను దోపుతాను అంటే ఆవిడ ఆడ భయపడతాడు. అవునరా, అది కూడా నిజమేరా. నువ్వు పోయి ఆ ఊదగట్టానికి ఆ ఊదగట్టం మీద నూనెలోని మిరప్పొడి, చింతపండు, పసుపు పొడి అవన్నీ మిక్సింగ్ చేసుకొని అప్పుడు తీసుకురా పెడతాం. చెప్పేస్తారు సార్. మరి అంత మిక్సింగ్ కూడా సార్, మిరప్పొడి అయితే తట్టుకోలేదు. చెప్పురా మళ్ళా ఆ గుమ్మకైపోయారు యానో చెప్పరులా. కొద్ది రోజుల నుంచి నాకు కూడా అతను కాంటాక్ట్ లేడు సార్. అతను పట్టుకోవాలంటే మీరు ఎర్ర సముద్రంకి వెళ్ళి అక్కడ మీరు సరుకు తెప్పించాలని చెప్పి వాళ్ళని ఉబ్బించండి సార్. వాళ్ళ నోటు గుండె చెప్పేస్తారు సార్. సముద్రమా అది ఎంత దూరం ఉంటుందో. సరేలే డే కర్రాడు బాధ్యంగా వాడు సంఖ్యలు ఇప్పిరా, వాడు పోయా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాడికి పోతాడు. బుద్ధుంటే ఏమి దగ్గరికి ఇంకా సార్ పాను సార్. ఆ ఏమి బుద్ధి నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం పెట్టుకోబా గమ్ముగా ఉండండి.